हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి। ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్। తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది, నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందండి। సో తిరుపతి జిల్లా అనగానే అందరూ తిరుపతికి రావాలా అనేసి అడుగుతున్నారు। సో నెల్లూరు నుంచి 40 ఉంటుంది, తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది। ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 4 గంటలకి 5 గంటలకి సొంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। మేకలు కొనాలనుకునే వాళ్ళు మరీ 3 గంటలకి అలా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట, మేకలు కొనే వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి। సో ఈరోజు మార్కెట్లో మేకలు ఎలాంటివి వచ్చి ఉన్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। సో एड्रेस भाई, ये जो मार्केट आप देख रहे हैं आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से है। हर जुम्मे का दिन मार्केट लगता है। तिरुपति मीन्स तिरुपति से 130 किलोमीटर आएगा, नेल्लूर से आपको 40 किलोमीटर आता। गूडूर रेलवे स्टेशन से बस स्टैंड से आपको सेम डिस्टेंस, वही एक 7-8 किलोमीटर का डिस्टेंस रहता है। हर जुम्मे का दिन सुबह 4-5 बजे से मार्केट शुरू हो जाता है भाई। तो देखते हैं आज मार्केट पे दाम क्या है। సో ఫస్ట్గానే ముందుగా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఏదైతే పిల్లలు చూసారో వాటి గురించి ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాను మీకు। అది ఏంటంటే సరదాగా అక్కడ చిన్న పిల్లలు ఉంటే దానికోసంగా థంబేల్ అది పెట్టాను, 1000 రూపాయలకి 800 అనేసి। సో వీటి ధరలు యాక్చువల్గా కొన్ని అమ్ముడిపోయినట్టు ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకొని రావచ్చండి। సో మేకలు చూసుకొని వద్దాం, పెద్ద మేకలు కాడికి వెళ్దాం। అక్కడ ఒక 2 కట్టలు ఉన్నాయి ఇందాక స్టార్టింగ్లో వచ్చేటప్పుడు। ఫస్ట్ మేకల నుంచి స్టార్ట్ చేసి తర్వాత పిల్లలన్నీ అడుగుదానికి ట్రై చేద్దాం। నమస్తే అన్న, ఇందాక కొనింది మీరే కదా 11,500కా? ఓకే అన్న, ఏ ఊరన్నా? అల్లూరు పెంచడానికేనా? ఓకేనా, ఎన్ని నెలల వయసు ఉంటుంది నావి? 3 నెలలు 4 నెలలు ఉంటాయి। 3 నెలలు 4 నెలలు ఉంటాయి। 11,500 పడింది, 11,500 పడింది। 11,000 మంచిదన్నా, మేకలు చూసుకొని వస్తాను ఒకసారి। సో 11,500 पे पड़ा है बच्चा, 3-4 महीने का उम्र रहता बोल के बता रहे हैं। సో చూద్దాం, ఇక్కడ మేకలు చూస్తున్నారు కదా, పెద్ద కట్ట। చాలా రోజుల తర్వాత మేకల కాడికి వచ్చాం। సో రంజాన్ పండుగ ఉండడం వల్ల ఈ నెల మొత్తం అసలు ఫోన్లు టచ్ చేయలేదు, వాట్సాప్ కానివ్వండి నార్మల్ కాల్స్ కానీ వేల కాల్స్ వచ్చాయి, దాంట్లో కాల్స్ అనేవి తీసుకోలేదు। చాలామంది కోపపడి ఉంటారు, తిట్టుకొని ఉంటారు ఫోన్లు తీయనందుకు। సో ఇటు చూసుకొని పోదాం, మేకలు చూడొచ్చు, చాలా పెద్ద మేకలు అనేవి ఉన్నాయి। ఇటు వెళ్తాన్నా, సో చాలా పెద్ద మేకలు అనేవి ఉన్నాయి। లైవ్ వెయిట్ విషయానికి మాట్లాడుకుంటే 30 కేజీలు దాకా ఉండొచ్చు, 25 నుంచి 30 కేజీలు దాకా ఉండొచ్చు। అన్ని పెద్ద సైజు మేకలే ఉన్నాయి, ఒకే వరుసలో ఒకే సైజులో ఉన్నాయి మేకలు మొత్తం। 30 కేజీలు ఉండొచ్చు అనుకుంటున్నా యావరేజ్ మీద, 25 కూడా కాదు, 30 కేజీలు ఉండొచ్చు। ఎలాంటి బేరం చెప్పినారో చూద్దాం। అక్కడ ఉన్నాయి పెద్ద మేకలు, దీని మీద పెద్దవి ఉన్నాయి, ఒకసారి అడుగుదాం। ఈయన అన్న పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన అడుగుదాం ఒకసారి। సో అన్నగారు చాలా రోజుల తర్వాత మేకల మార్కెట్కి వచ్చినాం, 17,500 చెప్పినారంట మేకలు వచ్చేసి। బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి। లైవ్ వెయిట్ విషయానికి మాట్లాడుకుంటే 30 కేజీలు అనేది ఉండొచ్చండి మేకలు। ఈ కొస నుంచి ఆ కొస దాకా మొత్తం ఒకే సైజులో ఉన్నాయి మేకలు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలాంటిదేం లేదు, మొత్తం ఒకే వరుసలో ఒకే సైజులో ఉన్నాయి। 17,500 ఆస్కింగ్ ప్రైస్, 17,500 అనేది బేరం చెప్పినారు। బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి। ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా చాలా బాగున్నాయి మేకలు। ఇవి మేకలు చూడొచ్చు, ఇంత ఎత్తు మేకలు మనకు ఇక్కడ ఈ మార్కెట్లోనే కనిపిస్తాయి, మీకు మన గూడూరు మార్కెట్లోనే కనిపిస్తాయి। అంటే నేను గుంటూరుకి వెళ్ళి ఉన్నా, అనంతపురానికి వెళ్ళి ఉన్నా, చాలా చోట్ల తిరిగి ఉన్నాము మార్కెట్కి, కానీ ఈ రకమైన మేక మీకు ఈ సంతలోనే కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి। ఇంత హైట్ ఇంత మేకలు అనేటివి మనకు బయట దొరకడం చాలా తక్కువ। ఈ భద్రాచలం ఏరియా, ఈ మార్చల్లా ఏరియాలో కొద్ది కనిపిస్తాయి, కానీ ఆ జాతి వేరు ఉంటుంది, పడారి అనేసి ఇంకొకటి ఉంటుంది। సో ఇలాంటి మేకలు దొరకడం మీకు కొద్ది కష్టమే। మంచి ఎత్తులో మంచి జాడ్లో ఉన్నాయి మేకలు వచ్చేసి, ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి। మన గూడూరు మార్కెట్లోనే మీకు దొరుకుతాయి ఇలాంటి మేకలు। అనంతపురానికి వెళ్తే పొడుగు ఉంటాయి, ఇంత ఎత్తు ఉండవు మేకలు। ఇంకా ఈ గుంటూరు మార్కెట్లో ఇంత పెద్దగా రావు, అంటే అన్ని మేకలు రావు అంటున్నా। ఇంకా మిర్యాలగూడకి ఇక్కడి నుంచే వెళ్తాయి, ఈ సంతకాడి నుంచే వెళ్ళేసి మిర్యాలగూడ సంతలో అమ్ముకుంటూ ఉంటారు। భద్రాచలంలో కూడా సేమ్ అదే కాన్సెప్ట్। ఈ మార్చల్లా ఏరియాస్లో కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి। సరే అడుగుదాం ఇది ఎంత చెప్తున్నారో బేరం వచ్చేటప్పటికి। మేకలు అయితే మంచి సైజులో ఉన్నాయి, పెద్ద మేకలు ఉన్నాయి। సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఫ్రేమ్ వచ్చేసి ముందర నుంచి ఇంకోసారి చూపిస్తాయి ఎలా ఉన్నాయో మీకు, చాలా బాగా కనిపిస్తాయి। తీసుకుంటున్నా అన్న, అందరినీ తీసుకుంటా అన్న।
19,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పుకున్నారు. సో ఒక గోకవరం నుంచి నాకు ఒక కాల్ వచ్చింది పోయిన వారం. నేను చూశారు కదా ఇక్కడ 19,500 ఇది జత చెప్తున్నారు. ఇదే మేక మీరు గోకవరం సంతలో కొనాలంటే ఒక్క మేక 16,000 మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో అంత డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆ ఏరియా గురించి ఆ వ్యక్తి గురించి చెప్తున్నాను నేను, వేరే వాళ్ళకి కాదు. గోకవరంలో బేరం అయితే అవుతుంది, బేరం ఖచ్చితంగా ఉంటుంది, ఫైనల్ బేరం కాదు. అదే అంటున్నాను నేను, ఈ సైజ్ మేక మీరు గోకవరం సంతలో ఒక మేక పట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా 16,000 ఉంటుంది. అక్కడ అమ్మేటి కూడా అలాగే అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే 4, 5, 2 అలా అమ్ముతూ ఉంటారు. ఈ ఫ్రేమ్లో చూడొచ్చు మీరు మేకలు ఎలా కనిపిస్తున్నాయని. మీకు చాలా బాగున్నాయి మేకలు, మంచి ఎత్తులు, జాళ్ళు, అంటే డొక్కలు బొక్కలు పోయినట్టు ఏం లేవు. సో ఈ ఎదురుగా ఉండే మరకలు కొని ఉన్నారంట బ్రదరు. ఒక 5 మేకలు కొన్నారు, 36,000 అయినాయంట. సో ఆ లెక్కన వేసుకుంటే ఎంత అవుతుందో మీరు ఐడియా వచ్చి 6,000 అయింది కదా. 6,5 30, 36, 6,000 లెక్కన పడింది అనమాట. సో చూడొచ్చు ఎంత పెద్దది ఉందో మరక వచ్చేసి. బేరం చెప్పేటప్పుడు వేరే రకంగా ఉంటుంది, కొనేటప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. 6,000కి ఆ పిల్ల అంటే మంచిది, ఆ మేక కూడా 6,000కే వచ్చి ఉంటుంది. సో ఇవి కొని ఉన్నారు అన్నగారు. ఈచ్ వన్ 6,000 మీద పడింది అనమాట. ఇలా చూస్తే మీకు అర్థం. మరకలు ఇవి కోతులు కాదు, మరకలు 6,000 మీద పడినాయండి. మేకలు అటు లోపలికి వెళ్ళాలా, మేకలు చూసుకుని వచ్చేసి ఈ పోతులు వీటి గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నాకు మార్కెట్ బయట రష్గా ఉంది, మార్కెట్ లోపల కొద్దిగా తక్కువ ఉన్నాయి జీవాలు, కానీ బేరాలు మాత్రం బాగానే నడుస్తూ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడొచ్చు కొద్ది పెద్ద మేకలు అనేవి ఉన్నాయి. సైజులు పెద్ద మేకలు అంటే సైజులు ఉన్నాయి, సూడి మీద ఉన్నట్టుంది ఇది. సో అన్నగారి దగ్గర 10 ఇలా ఉంటాయి. వేరే మార్కెట్లోకి మీరు వెళ్ళారంటే ఇలాగా ఉంటాయి. ఒక 5, 10, 4 అలా పట్టుకొని ఉంటారు చేతుల్లో. ఈ ఒక్క సంతలోనే మీకు 20 కానీ 30 కానీ 40 కానీ మేకల కట్టలు ఉంటాయి. బయట సంతల్లో మీరు చూసారంటే ఇదిగో ఇలాగ ఒక 2 అలా పట్టుకొని ఉంటారనమాట. సో ఈ మేకలు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి. కొనేస్తున్నారా అమ్ముతున్నారా, ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసిన దానికంటే కూడా ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి మేకలు. 40 కేజీలు ఉంటుంది ఒక్కొక్కటి. చూడొచ్చు 40 కేజీలు దాకా ఉంటుంది మేక. మంచి సైజులో ఉన్నాయి. కొన్నారా అమ్మారా ఆయన అడిగి తెలుసుకుందాం. డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఆయన సంగతి కొద్దిగా పక్కన పెట్టి ఈ రెండింటిని అడుగుదాం మనం. మంచి పెద్ద సైజు ఉన్నాయి మేకలు. సో ఈ 2 వచ్చేటప్పటికి 35,000 చెప్పినారంట. 2 35,000, అవి వచ్చేసి 2 40,000 చెప్పినారంట, 40,000. సో ఇక్కడ కనిపించే మేకలు మొత్తం ఒకే సైజులో ఉన్నాయన్నమాట. ఈ 40 కేజీలు దాకా ఉంటాయి, 40 పైనే ఉంటాయి ఈ బ్యాచ్ మొత్తం. మీకు ఇంకొక ఫ్రేమ్ చూపిస్తాను. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం ఒకే సైజులో ఉన్నాయి. ఇవి వేరే వాళ్ళవి, అవి వేరే వాళ్ళవి. అది అమ్మినట్టున్నాడు ఆయన, డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అవి మేకలు అయితే మంచి సైజులో ఉన్నాయండి. ఆయన వచ్చిన వ్యక్తి ఒకటే అడిగాడు. ఒకటి అడిగితే 19,500 ఇవ్వండి అనేసి చెప్పారు. 40 కేజీలు పైనే ఉంటుంది మేక పోతుకు సమానంగా ఉందన్నమాట, తగ్గకుండా ఏం మాత్రం తగ్గకుండా. ఆ అవతలది అన్నిటికంటే పెద్దది ఉంది, అది 19,500 చెప్పారు. అది సింగల్ వచ్చేసి ఒక మేక. సో కట్టలు ఎక్కడ ఉన్నాయో వెళ్ళి వెతుకుదాం మనం. లేట్ అయిపోయింది. మేకలు ఏంటంటే 3 గంటలు 4 గంటలు. ఇది కూడా మందే అన్న. ఇవి ఎలా చెప్పినారు నా జత? 23,000. ఇది పర్వాలేదు, బేరం 23,000 చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో లైటింగ్ ఇటు నుంచి కొద్దిగా కష్టం అవుతుంది. 23,000 అనేది బేరం చెప్పినారండి, ఆస్కింగ్ ప్రైస్. సో మేకల మందలు ఎట్టుపోయినాయి ఈరోజు, మేకల మందలు. అదిగో అక్కడ కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి, ఒకసారి అటు వెళ్ళేసి వస్తాం. ఇందాక చెప్పినట్టుగా. అన్నా బాగున్నా, ఎలా ఉన్నారు? బాగున్నారా? వస్తున్నా. ఏం బాబాయ్ కొన్నారా? ఎంత పడింది బాబాయ్ పిల్ల? చాలా రోజులకు వచ్చేసాను. ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నారా? కొన్నారా అమ్ముతున్నారా? ఇవా అమ్ముతున్నారా? ఓకే. అలాగంటారా? నేను చాలా లేట్ గా వస్తాను. అలీఖాన్ అన్న, అలీఖాన్ కేఆర్కే. ఒకటి 50 పిల్లలు కావాలన్నాడు, అది చేయలేములే. బిల్లు కొట్టు 50,000 ఇక్కడికి వచ్చాక ఇస్తానంటున్నాడా? పిల్ల 2,000 చౌక బేరం పిల్ల 2,000. అన్ని మేకపోతు పిల్లలని అంట. ఒకటికి 4 సార్లు అడిగాను నేను ఆయన ధర చెప్పినప్పుడు. నమ్మబుద్ధి కాల. అంటే 4,000కి జత అంటే నేను చూడలేదు సంతలో చాలా రోజుల తర్వాత.
పర్వాలేదు పోతు పిల్లలన్నీ. ఇందాక అక్కడ 11,500 అన్నారు చూసారా. సరే 8,000 అనుకున్నా కానీ ఇది వాటి మీద మంచిగానే ఉన్నాయి. 4,000కు జత ఇది కొన్నారంట. ఒకటికి 4 సార్లు చెప్పినా కానీ ఆయన 4,000 అన్న జత అంటున్నారు. సో పర్వాలేదు. ఈ బ్యాచ్ మార్కెట్ మొత్తంలో హైలైట్. చౌక బేరం, నిజంగా చౌక బేరం అయ్యింది. 4,000 జత అంటే చాలా బాగున్నాయి పిల్లలు. సో అటు లోపలికి వెళ్ళిపోదాం. మిమ్మల్ని తీసుకునేదా కొన్నారు మీరనేసా? సో చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి. తీసుకునేదా? సో అన్నవాళ్ళు కొన్నారంట. ఎక్కడి నుంచి అన్నా? ఎక్కడి నుంచి మీరా? సూలూరుపేట. పర్వాలేదు, ఎతికి బాగా మంచి పిల్లలే పట్టారు. ఎంత పడింది జత ఇది? 8 అంటే పిల్ల 4,000. అదే కదా ఇందాకటి నుంచి నేను మొత్తుకుంటా ఉండేది. 4,000 అంటే ఇది చాలా తక్కువ అయిపోతుంది. 8,000 అన్నా కానీ పర్వాలేదు. 8,000 జతకు పడింది మీకు. సో మంచిగా కొన్నారన్న. ఓకే అన్న. వీడియో అంటే చూసుకోండి, వీడియో చూపించాలంట మీకు కూడా. వచ్చేసింది ఇప్పుడు వచ్చేసారు. ఆగే వచ్చేసారు. సో ఇప్పుడు చూడండి బ్రదర్, అది ఇందాక నమ్మబుద్ధి కాదా నాకు అసలుకి. ఇది 8,000కి జత కొని ఉన్నారు. 8,000 అంటే పర్వాలేదు. ఇందాక మీరు చూసారు కదా 11,500 బ్యాచ్, దానికంటే ఇది మంచిగానే ఉంది. 8,000 మీద జత కొని ఉన్నారు. అదే చెప్పిన వాళ్ళు కూడా నమ్మటంలా అంత 8,000 కొన్నారంటే. అంటే బాగున్నాయి పిల్లలు, బాగున్నాయి, పర్వాలేదు. సో మేకలు ఉంటాయి ఇటు పక్క. మేకలు లేవు, మేకలు అయిపోయినట్టున్నాయి. సో చాలా రోజుల తర్వాత వచ్చాం కదా. మేకలు మీకు తెలిసిందే, ఇటు పక్క బళ్ళకి వేసేస్తుంటారు. కానీ ఈరోజు మేకలు కనపడటం లేదు పెద్దగా. చెప్తే కదా మీరా గంట ఆడిస్తూ ఉంటే అర్థం కావటంలా. సో మేకలు ఎదుగు బండికి ఎత్తేస్తున్నారు. అక్కడ కొన్నట్టున్నారు, వెళ్ళి చూద్దాం ఒకసారి ఎన్ని మేకలు కొన్నారు. ఈ లాట్లో నుంచి పట్టుకున్నారా, మొత్తం కట్ట ఎత్తేస్తారా? బ్యాచ్కి ఎత్తుతా ఉన్నారు. ఎన్ని కొన్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. వెళ్ళిపోయింది ఒక మేక. మేకలు లోడ్ చేసుకునేసి బండి వెళ్ళిపోతుంది బయటికి. మేకలు లోడ్ అయిపోయినాయి దీంట్లో. అదే మేకలు వీడియో చేయాలంటే తొందరగా రావాలా, 7 గంటలకు వచ్చేయాలా. సో ఇక్కడ ఈ మార్కెట్లో నుంచి బండి బయటికి వెళ్ళాలంటే ఒక జీవానికి 50 రూపాయలు బిల్ కట్టాల్సి వస్తుందండి. మార్కెట్ గేట్ ఫీజు వచ్చేసి జీవానికి 20 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో ఇది బండికి ఎత్తేసారు. ఇంకా అమ్మేస్తారా, రిటర్న్ వెళ్తుందా ఏందో అడిగి తెలుసుకున్నాయండి. అన్నగారి వర్షంలో బేరం జరగలేదంట. తిప్పుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కడప నుంచి వచ్చేవి, బ్రహ్మం గారి మఠం నుంచి వచ్చాయంట. అమ్మలేదనేసి తిప్పుకొని వెళ్ళిపోతా ఉన్నారు. 10,000 వాడుగా నష్టం జరుగుతుంది. వచ్చే వారం జరుగుతుంది. 10,000 వాడుగా నష్టంతో రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాయి. సో పోతు ఒకటి ఉంది, పెద్ద పోతు. ఏం చెప్తారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు బాబాయ్? పోతు 17, 21,000 అనేది చెప్పినారంట. పోతు పెద్ద సైజు ఉంది. సో ఇవి ఇక్కడ ఒక కొన్ని మేకలు ఉన్నాయి. సిరోయి మేకలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ, చూద్దాం. 9,700 ఒక్కొక్కటి. అటు పక్క ఉండేవి 9,700కి. సో ఒకటి అడుగుతున్నారు దీనికి. 9,500 అనేది ఈ చివర్లో ఉండేది. సో ఇటు పక్క ఉంటాయి మనకి మేకలు. చూస్తున్నారు సిరోయి మేకలు. ఎక్కడి నుంచి తెచ్చేసారనా? ఎక్కడి నుంచి తెచ్చారు ఇవా? ఎక్కడి నుంచి తెచ్చారనా? మనవి కాదు ఇవా, కడపనా? సో కడపలో విన్నాను నేను ఇన్ఫర్మేషన్. సిరోహి జాతి మేకలు అక్కడికి తెస్తున్నారు అనేసి విని ఉన్నాను. కానీ ఎవరు ఏందనేది అయితే తెలియదు. రాజస్థాన్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తా ఉన్నారు. రాజస్థాన్ నుంచి వస్తున్నాయనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎవరు తెస్తున్నారు ఏందనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. తిరగాల. ఎటు నుంచి లైట్ కనిపిస్తుంది అటు నుంచి చూపించుకోవాలి కదా. ఎంత చెప్పినారు మేక? పాలు ఇస్తున్నాయా? నిజంగా పాలు తీశారు వీటికా? అది తన్నది ఓకే, కానీ ఒక మేక ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అంటున్నా? 1.5 లీటర్ ఇస్తుంది. 1.5 లీటర్లు ఇస్తుందా? నిజంగా ఇస్తున్నాయా అంటున్నా? లీటర్ వస్తుంది ఒక రోజు మీద. పాలు రోజు మీద కాదు, పూటకి లీటరు. పూటకి లీటర్ ఎక్కడ వస్తాయిలే. అంటే ఇప్పుడు అవునవునులే, ఇప్పుడు లేవులే. ఇప్పుడు అన్ని పక్క. అవును, పెద్ద మేక అయితే లీటర్ ఇస్తుంది అంటారు మీరు. మామూలుగా అయితే పూటకి లీటరు.
బిడ్డకు పోను బిడ్డకు పోను. సరే సిరోహి మేకలు కూడా మనకు కనిపిస్తున్నాయి, నిలబడిపోతాయి. సో పర్వాలేదు మంచిగా. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? అంతకు అమ్ముతున్నారా? అసలు వీటిని పెంచడానికి ఇంట్రెస్ట్ గా అడుగుతున్నారు మన పక్క ఎవరైనా? కటింగ్ కి అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కువ కటింగ్ వెళ్తున్నాయా? అడుగుతున్నారు. సో వస్తా ఉన్నాయండి, ఇప్పుడు వస్తున్నాయి ఈ మేకలు కూడా మన పక్కకి. సంతల్లో ఇంతకుముందు రావు, ఇంతకుముందు సంతల్లో కనిపించేవి కావు అసలుకి. సో ఇదండి, ఇవి మేకలు ఇంతకుముందు మా సంతల్లో కనిపించేటివి కాదు, ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఫామ్లోనే కనిపించేటివి, అక్కడ ఒక ఫామ్ అక్కడ ఒక ఫామ్ అలా కనిపించేటివి. ఇప్పుడు సంతల్లో కూడా వస్తూ ఉన్నాయి. సో 14,000 అనేది వీళ్ళు చెప్పినారు. ఎంతవరకు కరెక్ట్ అంటే సరదాగా చెప్తున్నారా ఏందనేది. 14,000 ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇక్కడ మేకలు 14,000 16,000 వస్తున్నాయి. ఇవి ఆ ధరకు కూడా ఉండొచ్చు, 14,000కి జత, 7,000 లెక్కన ఒక్కొక్కటి. సో ఈ ఏరియాలో అంటే ఈ సంతలో ఈ గోడ అంచున ఉంటాయన్నమాట మేకలు వచ్చేసి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. పొట్టెల పిల్లలు వీడియో తీయలేదు ఇంకా మనము. ఆ చివర్లో అక్కడక్కడ నిలబడి ఉన్నాయి, అంటే చాలా వరకు అమ్ముడుపోయినాయి అనేసి అర్థం. సో ఇదిగా మేకలు, ఇక్కడితోటి వీడియో ఎండ్ చేసేద్దాం. ఇవి కట్టలు అమ్ముడుపోవటం లేదు, ఇంత పెద్ద కట్టలు మీకు బయట సంతల్లో దొరకవు. అంటే దీంట్లో నుంచి తీసి అమ్మేసి ఉంటారు, ఉండే కాడికి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఇక్కడ కట్ట ఉంది, ఇదే కొద్దిగా పెద్దదిగా నిలబడి ఉంది. అవతలది అయిపోయింది, ఇటుపక్క కూడా ఏం లేవు, అక్కడక్కడ 1 2 నిలబడి ఉన్నాయి. సో అక్కడ ఏదో బేరం జరుగుతుంది ఒక పోతుకి పిల్లకి. అటు పక్కకు పోయేసి చిన్న పిల్లలు ఉన్నాయేమో చూసుకొని వద్దాం ఒకసారి. కొన్నారనా మీరు? కొన్నారా? ఎంత పడ్డాయినా? మేక 2 పిల్లలు. పర్వాలేదన్నా, 2 పిల్లలు ఒక మేక వచ్చేసి 14,000 కొన్నారంట. చూడండి ఒకసారి చూపించేసుకుంటాను. 14,000 మీద కొన్నారంట ఇది వచ్చేసి. సో ఈ కార్నర్ మొత్తం మేకలు, అంటే భద్రాచలం రాజమండ్రికి వెళ్ళే బళ్ళు ఎక్కువ నిలబడతాయి. మిర్యాలగూడ దాకా ఈ ఏరియా మొత్తం మేకలకు సంబంధించిన బళ్ళు ఉంటాయి. భద్రాచలం, మిర్యాలగూడ, ఇటు రాజమండ్రికి వెళ్ళే బళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కొనేసి కట్టినట్టున్నారు. ఇవన్నీ కొని పక్కన కట్టి పెట్టున్నారు. ఈ మేకలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలీఖాన్ అన్న, అలీఖాన్ కేఆర్కే, రాజమండ్రియా? రాజమండ్రి కాదు ఇది. సో ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. సో మేకల బళ్ళు ఆల్మోస్ట్ ఎగిరిపోయినట్టే ఉన్నాయి. టైం ఎంత అయిందో చూడలేదు. ఇంకా మనం పొట్టెల పిల్లల వీడియో ఇంకా తీయలేదు. దీంట్లో చిన్న పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు చూసుకుంటా వెళదాం అక్కడ ఒకసారి ఎలాంటివి ఉన్నాయనేసి, లేదా 2 పార్ట్ల కింద పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇదేంటి సంత వచ్చేటప్పటికి ఇంక వీడియో ఎండ్ చేద్దాం. పొట్టెల పిల్లలు అయితే అయిపోతాయి అనుకుంటాను వీడియో. పట్టుకోండి దీన్ని వదిలేసి. సో ఇది 18,000కి అడుగుతున్నారు జత వచ్చేసి మేకప్ పోతులు. 18,000 చెప్తున్నారు. నాకు కొన్నారా? అమ్ముతున్నారు ఇవే ఏమన్నా? ఏం చెప్పినారనా? 3 పిల్లలు 5,000. పదం పిల్లలు కనిపిస్తున్నాయి, 3 పిల్లలు 5,000 అంట. ఇది బాగా ఎగురుతా ఉంది. 3 పిల్లలు 5,000, 3 పిల్లలు 5,000, 5,000. 11,000 జత. అన్ని పోతులేనా? మరకలా? 2 మరకలు, మిగతా పోతులు 11 అన్నారా? అలీఖాన్ అన్న, అలీఖాన్ కేఆర్కే యూట్యూబ్. 11,500కి అమ్ముడిపోయినాయి. 11,500 తీసుకుంటా. ఏం చెప్పినారు? ఇదా అమ్మలేదు కాబట్టి కదా ఎంత చెప్పినారనే చెప్తున్నానా. తీసుకుంటానా, అందరినీ తీసుకుంటాను. అందరూ వచ్చేసారు. ఇది కూడా ఆల్మోస్ట్ అక్కడికే వస్తుంది. ధర వచ్చేటప్పటికి చూసుకొని వస్తాం ఇంకా. సో అన్నగారు బేరం చేశారు ఈ కట్టకి. 15,000కి బేరం చేశారు. 15,200 అన్నారు ఆయన. 17,000 16,000 చెప్తున్నారు ఈ పిల్లలకి. 15,200కి అడిగాడు ఆయన. ఎంత అడిగారా?
ఎంత అడిగారా? 15,000 అడిగేశారు. సో అడిగారు, పిల్లలు బాగానే ఉన్నాయి. 17,000 నాకు చెప్పింది. 17,000కి ఇస్తానంటున్నారు ఇచ్చే వ్యక్తి. కొనే వ్యక్తి ఏమో 15,000కి. 2,000 తేడా ఉంది. సో 2,000 తేడా మీద ఉంది. ఒక పిల్ల తీసైనా వేసుకో అంటున్నారు 17,000కి. సో 15,500 దాకా పెట్టాడు ఆయన. బేరాలు జరుగుతున్నాయి. అన్ని పోతులన్నా ఇక్కడ కూడా చాలా చిన్న పిల్లలు ఉన్నాయి. ఇది కూడా అడుగుదాం, దీని గురించి డీటెయిల్స్గా చెప్తాను. ఇది ఎంత చెప్పినారనా? జత 5,500. 2,500 పిల్ల. ఇది బేరం మాత్రమే, బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. జత 5,500. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయండి. 2,500 పిల్ల. ఎంత ఇస్తాను? 600కి అడుగుతున్నారు ఈ పిల్లని. 1,000 రూపాయలు ఫైనల్. పిల్ల వచ్చేసి 1,000 రూపాయలు అంటున్నారు. 800కి ఇచ్చేస్తాడు ఆయన. సరే, ఇంకా పొట్టెల పిల్లల వీడియో తీసుకున్నాం. అది తీయలేదు, టైం ఎంత అయిందో కూడా తెలియదు. సో ఇక్కడ ఈరోజు చూడాలా. మనం 2 నెలల నుంచి సంతకు రాలేదు సరిగ్గా. ఈ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. పొట్టెల పిల్లలు చాలా బాగా వస్తాయి. ఈ సంతకు ఫేమస్ ఈ పొట్టెల పిల్లలే. వీటి ధరలు ఎలా ఉన్నాయి, ఎంత కమ్ముడిపోయినాయి అనేది పూర్తిగా ఒకసారి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మనం ఒక బ్యాచ్ కొనడానికి వచ్చున్నాం. ఆ బ్యాచ్ ఏది? ఇదే. అమ్ముడిపోయినాయి, సగం తీసేస్తున్నారు. దీనికి లేదు, నాకు కొనలేదు ఇంకా. చూద్దాం. చెప్పు కానీ ఇచ్చేస్తాను, వెళ్ళిపోదాం. చెప్తే ఇచ్చేస్తా అంట. 25 పిల్లలు, 25 పిల్లలు అడిగినాను. దీంట్లో ఎంతకు అడిగినాను, ఎంత కొంటాను కూడా చూపిస్తాను. ఇంకా ఈ సంతలో ఈ పిల్లలే ఫేమస్ ఎక్కువగా. అక్కడ ఎత్తేస్తున్నారు పిల్లలు, బండికి ఎత్తుతున్నారు. చూద్దాం వెళ్ళేసి.